హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. ఫ్రెండ్స్, ఈ రోజు మీ ముందుకు పశుమాంల మెయిన్ రోడ్డుకు అతి దగ్గరలో శ్రీరామ్ నగర్ కాలనీలో నా వెనుక కనబడుతున్న ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, అందరి బిల్డర్లలా కాకుండా అతి శ్రద్ధగా చాలా మంచి కన్స్ట్రక్షన్ తోని తన సొంత ఇల్లు కట్టుకున్నట్టయితే చాలా కట్టడం జరిగింది. అందరి బిల్డర్లలా కాకుండా అతి శ్రద్ధతోని మంచి మెటీరియల్ వాడి అన్ని రకాల మంచి సైజులతోని కూడా చాలా బాగుంది. మంచి లొకేషన్ లో ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మనం ఒక ప్రమోషన్ వీడియో చేస్తున్నాం కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఎంతో కష్టపడి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకోదగ్గ లైక్ మాత్రమే. ఈ కాల్ షేర్ చేయకుండా ఈ ప్రాపర్టీ వివరాలకు వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ రెండు ఇండ్ల గురించి పూర్తిగా మనం మాట్లాడుకున్నట్టయితే రెండు ఇండ్లు వచ్చేసి మనకు 190 స్క్వేర్ యార్డ్స్ లో కట్టడం జరిగింది. వెస్ట్ ఫేస్ లో ఉంటుంది. ఒక్కొక్క ఇల్లు సైజ్ వచ్చేసి మనకు 20x45 సైజులో ఉంటుంది. దీని ముందు రోడ్డు చూసుకున్నట్లయితే 25 ఫీట్ల రోడ్డు. పశుమాంల మెయిన్ రోడ్ నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్ 100 మీటర్ల దూరంలో ఉంటుంది. పెద్దంబర్పేట విజయవాడ హైవే నుంచి ఇక్కడికి చేరుకోవడానికి 3 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10 తారామతిపేట నుంచి ఇక్కడికి చేరుకోవడానికి 3 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మన కన్స్ట్రక్షన్ గురించి చెప్పాను కదా, మనకు ర్యాంప్ కూడా చూడు, రోడ్ నుంచి ఎంత హైట్ లాగారు. ర్యాంప్ కూడా చాలా మనకు గ్రానైట్ తోని ఇవ్వడం జరిగింది. చూడకుండా మన పార్కింగ్ లో ఒక 2 బైకులు పెట్టుకునే విధంగా పార్కింగ్ కూడా మనకు గ్రానైట్ ఇవ్వడం జరిగింది. వైట్ పట్టీలతోని పైన ఫాల్ సీలింగ్ చూడడం చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ మెయిన్ డోర్ చూసుకుంటారో ఇది కంప్లీట్ వెస్ట్ ఫేస్ లో ఉంటుంది. దీనికి వాడిన చౌకోట్లు కానీ డోర్లు కానీ కంప్లీట్ ఇండియన్ తో చేయబడ్డాయి. ఫ్రెండ్స్, పైకి వెళ్ళడానికి మెట్లకు కూడా మనకు గ్రానైట్ ఇవ్వడం జరిగింది. కింద మాత్రం ఎంత ఫేషియస్ ఉందో చూసుకోండి. ఒక వాషింగ్ మిషన్ పెట్టగా కూడా ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకునే విధంగా ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు ఉన్నాయి. ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. మనం వెస్ట్ డోర్ నుంచి అయితే లోపలికి ఎంట్రీ చూసుకోండి. డోర్ చూసుకోండి, ఎంత మంచి ఫినిషింగ్ తోని మంచి డిజైన్లతో ఇవ్వడం జరిగింది. దీనికి వాటిన హార్డ్వేర్ కూడా చాలా బాగుంది. మనకు డోర్ ముందు వచ్చి మాత్రం డోర్ మ్యాట్ కూడా చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు హాల్ ఫ్లోరింగ్ చూసుకుంటున్నారో కంప్లీట్ మనకు మార్బుల్స్ ఇవ్వడం జరిగింది. మంచి పట్టీలతోని ఇక్కడ కూడా ఏమైనా సామాన్లు షోకేస్ పెట్టుకునే విధంగా మనకు సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా చిన్న స్థలమైనా సరే మనకు ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా ఫాల్సింగ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, హాల్ ఎంత విశాలంగా ఉందో. ఇందులో వెంటిలేషన్ పరంగా మంచి విండో ఇవ్వడం జరిగింది. అది కూడా యూపీవీసీ విండో అండ్ మంచి గ్రిల్స్ తోని. చూసుకోండి, పైన మనకు షోకేజ్ మాత్రం ఫాల్సింగ్ మాత్రం చాలా బాగుంది. మంచి జూమర్ లైట్ తోని 2 సైడ్ల మనం ఫ్యాన్లు బిగించుకునే విధంగా కూడా మనకు 2 ఫ్యాన్ రాడ్లు ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే ఏ బిల్డర్ కూడా ఇంత శ్రద్ధతో కట్టారు, అంత శ్రద్ధతో కట్టడం జరిగింది. ఏదైతే మీరు చూసుకుంటున్నారో ఇది టీవీ పాయింట్. దాని వెనకాల వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది. అక్కడ వచ్చేసి మనకు కిచెన్, ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ అండ్ వాష్ పాయింట్. ఇక్కడ వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. ఫ్రెండ్స్, కిచెన్ చూద్దాం ఒకసారి ఎలా ఉందో. కిచెన్ లోపలికి ఎంట్రీ కాగానే మనకు చిన్నగా దేవుని గది కూడా ఏర్పాటు చేసుకుంటట్టు మనకైతే ఇక్కడ ఈశాన్యం అవుతుంది. ఇది ఆగ్నేయం అవుతుంది కాబట్టి ఎల్ ఆకారంలో మంచి బ్లాక్ ప్లాట్ఫామ్ తో ఇవ్వడం జరిగింది. దీంట్లో అన్ని రకాల సెల్ఫ్లు కూడా ఇచ్చారు. ఫ్రెండ్స్, చూసుకోండి, ఏదైనా సామాన్లు వేసుకోవడానికి కూడా లోన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ లైట్ ఇవ్వడం మాత్రం చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మనం వెంటిలేషన్ పరంగా యూపీవీసీ విండో మాత్రం ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఖర్చుకు వెనకాడకుండా అంత గత 20x45 సైజులో చాలా బ్రహ్మాండంగా కట్టడం జరిగింది. ఇక్కడ మనకు చేతులు వాడుకున్న వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఇందులో కూడా మంచి టైల్స్ తోని మంచి ఫేషియస్ ఉంది. మనకు ఇందులో మనకు ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు పశుమాంల విలేజ్ లో ఉంటుంది. పెద్దంబర్పేట మున్సిపాలిటీ కిందికి వస్తుంది. ఇది అబ్దుల్లాపూర్ మండలం కిందికి వస్తుంది. పశుమాంల మెయిన్ రోడ్ బస్ తిరిగే రోడ్ నుంచి అతి దగ్గరలో ఇల్లు ఉంటుంది. మనకు ఇల్లు చుట్టుపక్కల స్కూల్స్ కానీ కాలేజ్ కానీ దగ్గరలో ఉంటుంది. మన మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రీ చూసుకోండి. మాస్టర్ బెడ్రూమ్ వాడిన డోర్ కూడా మంచి క్వాలిటీ గలది వాడడం జరిగింది. దీనికి వాడిన హార్డ్వేర్ కూడా చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్, దీనికి వాడే ఎలక్ట్రానిక్ ఐటమ్ కూడా చాలా బాగున్నాయి. చూసుకోండి, ఇందులో మనకు డిష్ వైర్ కూడా పెట్టేయడం జరిగింది. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. 20x45 సైజులో ఇంత బ్రహ్మాండంగా కుదరని చెప్పడం అంటే మంచి ప్లానింగ్ తో కట్టడం జరిగింది. దీంట్లో 6x6 బెడ్ వేసుకో కూడా చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుంటుంది. వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద యూపీవీసీ కూడా ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ చూసుకోండి, ఇందులో మనకు దిల్ షేప్లతోని మంచి మనకు బెడ్రూమ్ కి అందాన్ని ఇచ్చాయి. భవిష్యత్తులో కబోర్డ్స్ చేసుకునే విధంగా అన్ని రకాల సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. బాత్రూమ్ కూడా మంచి ఫేస్ వస్తుంది. ఇందులో మీకు వెస్టర్న్ కల్చర్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మాస్టర్ బెడ్రూమ్ చూసారు కదా. ఈ బిల్డర్ వచ్చేసి మనకు చాలా సంవత్సరాల నుంచి పరిచయము. ఎక్కడ ఇల్లు కట్టినా కానీ మంచి సైజులు లేకుండా కానీ చాలా బాగా కట్టడం జరుగుతుంది.
మంచి క్వాలిటీ గల మెటీరియల్ వాడతాడు. చూశారు కదా, మనకు బెడ్రూమ్ లో ఫాల్ సీలింగ్ చూసుకున్నా కానీ, మనకు హాల్లో జూమర్ లైట్ విషయంలో చూసుకున్నా కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మా చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకోండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా సైజులు చిన్నగా ఉన్నా కానీ మంచి ఫేసెస్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇందులో ఒక దివాన్ వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా చాలా బాగుంటుంది. ఇందులో కూడా మనకు డిఫరెంట్ స్టైళ్లతోని మనకైతే ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా భవిష్యత్తులో మా పిల్లల బుక్స్ పెట్టుకునే విధంగా మనకి సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకు ఒక పెద్ద యూపీవీసీ విండో ఇవ్వడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మనకు డోర్ కూడా చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. అది మనకు మెయిన్ డోర్ వెస్ట్ ఫేస్ అయితే, ఇక్కడైతే ఈస్ట్ అవుతుంది. మనకు ఈశాన్యంకి వచ్చేసి ఈ మూలకు వచ్చేసి మనకు బోర్ ఇవ్వడం జరిగింది. 450 వరకు డెత్ చేశారు. నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది, నీళ్లు ఫుల్ ఉన్నాయి. ఇది వచ్చి మనకు 2000 కెపాసిటీ గల సంపు. ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు. ఏ బిల్డర్ అయినా కానీ ఈ గల్లీలలో మామూలుగా ఏదో సిమెంట్ వేసేసి రాళ్ళు వేసేసి చేశారు. అలా కాకుండా తను శ్రద్ధగా చూసుకొని మనకు గ్రానైట్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఈ ఇంత చిన్న గల్లీలో కూడా గ్రానైట్ ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు ఏం చెప్పుకోవచ్చు. G+1 పర్మిషన్ అండ్ మున్సిపల్ పర్మిషన్ తో ఉంది. ఒకసారి ఇల్లు పైన లొకేషన్ చూపించుకుంటా, దీని ధర ఎంత, దీని బ్యాంక్ లోన్ ఎంత వరకు వస్తుంది, తదితర విషయాలు చెప్తాను ఫ్రెండ్స్. మనం టెర్రస్ పైకి వెళ్తున్నాం. చూసుకోండి, మనకి ఇక్కడ కూడా ఖర్చుకు వెనకాడకుండా మంచి యూపీవీసీ పట్టీలతోని మంచి గ్లాస్ ఇవ్వడం జరిగింది. మెట్లు కూడా మనకు 3 ఫీట్ల మెట్లు ఇవ్వడం వల్ల పైకి మనం G+1 పర్మిషన్ ఉంది కాబట్టి పైన మనం ఇంకో బిల్డింగ్ చేసుకున్న సామాన్లు తీసుకునే విధంగా మంచి ఫేషియస్ గా ఉంది. దీనికి వాటిలో రీలింగ్ కూడా మంచి స్టీల్ తో వాడబడింది ఫ్రెండ్స్. చూసుకోండి, మనకు రేకుల షెడ్ ఇవ్వడం వల్ల మనకు ఇల్లు ఎలివేషన్ చాలా బాగుంటుంది. దీనికి వాడిన అందరు మామూలు రేకులు వాడతారు, తను మాత్రం సిమెంట్ రేకులు వాడడం జరిగింది. చూసుకోండి, మనకు ఫ్లోరింగ్ కూడా ఎంత బాగా ఇవ్వబడదో మంచి కలర్లతో ఇవ్వబడింది. దీన్ని కూలింగ్ పెయింట్ తోని చేయడం జరిగింది. దీని వల్ల మనకు అడ్వాన్స్ ఏంటంటే మనకు సమ్మర్ లో కూల్ గా ఉంటుంది. మనం పైన ఏదైనా ఫంక్షన్ చేసుకున్నా కానీ పిల్లలు ఆడుకునే విధంగా ఉన్నా కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకు ఇలా ఏ బిల్డర్ కూడా ఆలోచించారు. దీన్ని ఎక్కడ బిల్డింగ్ కట్టినా కానీ ఇదే విధంగా చాలా బాగా కడతారు. ఇక మన కన్స్ట్రక్షన్ విషయానికి వస్తే చూసుకోండి, ఒకసారి మనకు 16 mm రాడ్లు 4 వాడబడ్డాయి. 12 mm వచ్చి 2 వాడబడ్డాయి. ఎక్కడ కూడా డస్ట్ యూజ్ చేయకుండా మంచి క్వాలిటీతోని కట్టడం జరిగింది ఫ్రెండ్స్. చూసుకోండి, అన్ని ఇండ్ల మధ్యలో చాలా బాగుంటుంది. ఏదైతే పశ్చిమాంలో మెయిన్ బస్ రోడ్ తిరిగే నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. ఇల్లు చుట్టూ మనకు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ నియర్ బై ఉంటాయి. ఇక మనం రేటు విషయానికి వస్తే కేవలం మనకు 56 లక్షలే చెప్తున్నారు. ఇది ఫైనల్ రేట్ కాదు, మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది ఫ్రెండ్స్. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఇక మనం బ్యాంక్ లోన్ పరంగా చూసుకున్నట్టయితే ఒక 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో, అంటే ఏ బ్యాంకులో అయినా సరే 75% లోన్ వస్తుంది. మీ ప్రొఫైల్ మంచిగా ఉన్నట్టయితే 80% కూడా లోన్ వస్తుంది. దాని గురించి అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఈ లొకేషన్ కు రావాలన్నా, ఈ ఇల్లు గురించి పూర్తి వల్ల ఇంకేమైనా కావాలిస్తే పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను, తన ఫోన్ చేసినట్టయితే దగ్గరుండి ఇల్లు చూపించడం కాకుండా అన్ని విషయాలు మీకు వివరించడం జరుగుతుంది. సదా మీ సేవలు అంజే. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.